ఎంత మంచి పని చేసావు. చావు తప్పి కన్ను లొట్టపోయినట్టు నీ పుణ్యవాని ఏదో ఒక కంపెనీ డబ్బైనా మిగిలింది. ఊరికే మిడిచిపడకక్క. అంటే ఏంటి నీ ఉద్దేశం? అన్ని కంపెనీలోంచి డబ్బు పోయిందా? ఒక్క వీచే కంపెనీలో డబ్బు మాత్రం చెక్కు చెదరలేదా? అది ఈవిడి గారి వల్ల జరిగిందా? అదే కదా నా కొడుకు చెప్పింది. శామ్ కూడా అదే కదా చెప్పింది. అక్కో కథ నడిపించింది ఈ శామ్. ఆ కథని గొప్పగా ప్రచారం చేస్తోంది నీ కొడుకు. అసలు ఎలా నమ్ముతున్నావక్క? పిన్ని, ఇందులో నమ్మకపోవడానికి ఏముంది? అవును జయంతి, ఒక కంపెనీ డబ్బైనా సేవ్ అయిందని సంతోషించక. సంతోషించండి, బాగా సంతోషించండి. ఇదిగో ఈవిడ గారు చెప్తుంది సామెతలు ఏంటవి? కొండని తవ్వి ఎవడో ఎలకని పట్టాడంట ఒకడు. అలా ఉంది. ధనాగారం అంతా పోయి చిల్లర మాత్రం మిగిలిందట. అది ఈవిడ గారి ప్రతిభట. రియల్లీ హిట్స్ ఏ బిగ్ జోక్ జయంతి. ఇది మా ఫ్యామిలీ మ్యాటర్, మీరు మాట్లాడకండి. తప్పురా చంద్ర, అట్ట మాట్లాడకూడదు. ఇప్పుడు వాళ్ళ అమ్మాయి సామానిని మన సూర్య పెళ్లి చేసుకుంటే వాళ్ళు మన ఇంట్లో అయిపోతారు కదా. జయంతి, వాట్ ఇస్ దిస్? ఇందులో అర్థం కావడానికి ఏముందమ్మా? ఇది మా కుటుంబ విషయం, మీరు అనవసరంగా జోక్యం చేసుకోకండి, నోరు మూసుకోండి అని. జయంతి, నువ్వేం మాట్లాడవేంటి? ఏం మాట్లాడుద్ది? ఇంటిల్లి బాది ఈవిడి గారి కొమ్ము కాస్తుంటే జయంతి మాత్రం ఏం మాట్లాడుద్ది? అరే, నిన్నగాక మొన్న బొడ్డుని వీడు కూడా మాట్లాడుతున్నాడు. అలాంటప్పుడు మీలాంటి వాళ్ళకి నాలాంటి వాళ్ళకి ఇంట్లో విలువే ఉంటుంది, గౌరవమే ఉంటుంది. అమ్మ జయంతి, నేను కరెక్ట్గానే మాట్లాడాను కదా? లుక్, ఎవరు అవునన్నా కాదన్నా వీఆర్ ఆల్సో ఫ్యామిలీ మెంబర్స్. ఎందుకంటే నా బేబీ సామాన్య సూర్యకి వైఫ్ కాబోతుంది. అమ్మా, దయచేసి ఎవరిని మాట్లాడొద్దని చెప్పు. మాట్లాడకుండా ఎలా ఉంటాను సూర్య? మాట్లాడతాను, కానీ ఇప్పుడు కాదు. ఇప్పుడు నేను నీకు సపోర్ట్గా మాట్లాడానంటే రేపనిదేంటో తెలియదు కాబట్టి. అది తెలుసుకొని నిజంగా నీ దగ్గర డబ్బులు లేవు అన్న క్షణం నేను ఏ ఇంట్లోనే ఉండను. మీరు కాస్త ఊరుకుంటారా? సూర్య, ఎందుకురా వాళ్ళ మీద అరుస్తావు? అమ్మా, మాట్లాడుకు. మొత్తం బ్యాంక్ వ్యవహారాల్లో కుంభకోణం చేసింది శామ్ అని తెలిసినా దాన్ని ఒక్క మాట అనకుండా వాళ్ళ మీద అరుస్తావేంట్రా? అర్థం లేకుండా మాట్లాడకమ్మా. తను ఫ్రాడ్ చేయటమేంటి? తను పనిచేస్తున్న కంపెనీలో మనీ పోకుండా ఆపగలిగింది. రే, ఇలాంటి చందమామ కథలు నువ్వెలా నమ్ముతున్నావురా? అమ్మా, శ్యామ్ గురించి తప్పుగా మాట్లాడకు. ఏంట్రా దానిలో ఉన్న గొప్పతనం? నీతో పెళ్లి కాదని తెలిసి బయటికి పొమ్మంటున్నా కూడా ఇంకా అది ఇంట్లోనే ఉండడానికి కారణం నీకు ఇప్పటికైనా అర్థం కాలేదా? అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.